వస్తున్నాడు దొంగ. ఈ వారంలోనే హైదరాబాద్కు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో ఇవాళ దరఖాస్తు చేసుకోబోతున్నాడట. ఫోన్ ట్యాపింగ్లో మంది ఫోన్లు ట్యాప్ చేసి అందరి జీవితాలను ఆగం చేసిన ఒక దేశద్రోహి, ఒక దొంగ దేశానికి తిరిగి రాబోతున్నాడు. మొత్తానికి నాంపల్లి కోర్టు ఇక్కడ జూన్ 20వ తేదీలోగా నువ్వు అటెండ్ అవుతావా, నిన్ను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలా, నీ ఆస్తులు మొత్తం అటాచ్ చేయాలని కోర్టు ఇక్కడ చెప్పడం. తర్వాత సుప్రీంకోర్టు కూడా చాలా కీలకంగా నీకు బెయిల్ ఇస్తున్నాం, పాస్పోర్ట్ని మంజూరు చేస్తున్నాం, నువ్వు జూన్ 5వ తేదీలోపు మా ముందు అటెండ్ కావాలి, ఎక్కువతొక్క మాట్లాడదు చేయొద్దని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పడంతో హైదరాబాద్కి తిరిగి రాబోతున్నాడు. నేను క్యాన్సరు, నేను రాలేకపోతున్నా అని ఒకవైపున చెప్తూ అక్కడ గ్రీన్ కార్డు సంపాదించి నన్ను భారతదేశం ఇబ్బంది పెడుతున్నది, నన్ను ఇక్కడ మనిషిగా గుర్తించండి, నన్ను పంపకండి, నన్ను రాజకీయ శరణార్థి కింద, రాజకీయ బాధితుడి కింద చూడండి అని అక్కడ ఉన్న అమెరికా కోర్టులో ఆయన పిటిషన్ వేసుకుంటే దాన్ని అక్కడ కోర్టు కొట్టేసింది. ఇక దిక్కులేక ఇక పోక తప్పదు, నేను సస్తదొచ్చినా కానీ నా ఆస్తులు కూడా పోయేటట్టున్నాయట, కోర్టు అటాచ్ చేసేటట్టుందని చెప్పి బయలుదేరబోతున్నాయట. భారత ఎంబసీలో ఇవాళ అప్లై చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి రాబోతున్నాడు. రాగానే సిట్ అధికారులు ఆయన్ని విచారించే అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు ఎవరి పేరు చెప్తాడు? ఇప్పుడు ఈయన ఆర్డర్స్ ఇచ్చి, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఈయన చెప్పింది ఎగ్జిక్యూట్ చేసేది రాధాకిషన్ రావు అంటాడు, ఇంకోటి దొంగ వాడొకడు ఉన్నాడు. ఈయన చేయించేది, ట్యాపింగ్ అంతా చేయించేది ప్రణీత్ రావు గాడు, వాడి బృందం అంతా ఒకటి ఉన్నది. మరి ఈ టీం అందరికీ బాస్ ఎవరు? కేసీఆర్ పైన బాస్. కేసీఆర్, సంతోష్ రావు, వీళ్ళంతా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి ఇప్పుడు ఇప్పటికీ అందరూ ఆయన చెప్పింది చేసినాం, సార్ చెప్పింది చేసినాం అన్నారు. సార్ అంటే కేసీఆర్. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు చూడాలి. మరి సిట్ అధికారుల ముందు అటెండ్ అయిన తర్వాత ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్కు తిరిగి రాబోతున్నట్టుగా సమాచారం. తాను హైదరాబాద్ వెళ్లేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఈసీ జారీ చేయాలని ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో సోమవారం దరఖాస్తు సమర్పించబోతున్నట్టుగా తెలిసింది. దరఖాస్తు అనంతరం 2 రోజుల్లో ఎంబసీ డాక్యుమెంట్ను జారీ చేసే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ అందిన 3 రోజుల్లో భారత్కు వచ్చి కేసు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు జూన్ మొదటి వారంలో తిరిగి రాబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికి హైదరాబాద్కి రాబోతున్నాడు. ఇప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి, ఎందుకంటే చాలా కేసులు మరుగున పడిపోయినాయి, అవసరమైనప్పుడు ఓపెన్ అవుతున్నాయి. మరి అది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ముఖ్యంగా శ్రవణ్ రావు సంబంధించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన కూడా ప్రధాన నిందితుడే. ఆయన కూడా నేను ఇప్పటికే మేనేజ్ చేసేసిన అయిపోయిందని మాట్లాడుతున్నాడు బయట. మరి ఇది ఇట్లా చాలా కేసులు మేనేజ్ అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు టానిక్ కేసు సంతోష్ రావుది అతిగతి లేదు. ఏమైంది? సంతోష్ రావు ఊసేలేదు కదా, సంతోష్ రావు ఏమన్నా ఏం సంపాదించలేదు, ఉత్తగా కేసీఆర్ పక్కన నిలబడ్డా 1000 కోట్లు సంపాదించిండు. వజ్రాలు అంటున్నారు, డైమండ్లు అంటున్నారు, దీని మీద అసలు చర్చ లేదు కదా. మరి ఈ కేసు ఏమవుతుందో?